హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే మనకి ఆర్పీఎఫ్ ఎస్ఐ సంబంధించినటువంటి చూసుకున్న ఈవెంట్స్కి సంబంధించినటువంటి ఒక ఇంటర్నల్ నోటీస్ అనేది మనకు పబ్లిష్ చేయడం జరిగింది. ఇది 12వ తారీఖున అన్ని పీసీఎస్సీలందరికీ కూడా పంపించడం జరిగింది. ప్రిన్సిపల్ ఆఫ్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ అందరికీ కూడా వీళ్ళే మనకి రిక్రూట్మెంట్ అనేది ప్రాసెస్ చేసేది. అన్ని జోన్లలో కూడా పీసీఎస్సీలందరూ కూడా పంపించడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి నోటీసులో ఇచ్చినటువంటి సబ్జెక్ట్ ఏంటంటే రికార్డింగ్ రిక్రూట్మెంట్ మ్యాన్ పవర్ డ్యూరింగ్ పీఈటీ అండ్ పీఎంటీ ఇన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఆర్పీఎఫ్ అండ్ ఆర్పీఎస్ఎఫ్. అంటే మనకి చూసుకున్నట్లయితే మ్యాన్ పవర్ అనేది సెట్ చేసుకోండి ఈవెంట్స్కి అని ఈ యొక్క నోటీసులో తెలపడం జరిగింది. ఈ నోటీసులో వచ్చినటువంటి మెయిన్ చూసుకున్నట్లయితే మనం వరి అవ్వాల్సినటువంటి న్యూస్ ఏంటంటే మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ ఇక్కడ చూడండి, ద పీఈటీ పీఎంటీ అండ్ డీబీ రిక్రూట్మెంట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ అండ్ ఆర్పీఎఫ్ఎస్ విల్ బీ కండక్టెడ్ టెంటేటివ్లీ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ 2025 బై ద సెంట్రల్ రిక్రూట్మెంట్ ఆఫ్ కమిషనర్. అంటే ఇక్కడ మనకి పీసీఎస్సీ అండ్ ఆర్సీఎఫ్ కమ్ చైర్మన్ చూసుకున్నట్లయితే మనకి ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనే ఈవెంట్స్ జరపడం ఏంటి, మనకి ఇప్పుడు కూడా నోటీస్ అనేది రాలేదు. మనకి ఈరోజు 17వ తారీఖు, మనకి ఇంకా మనకి మ్యాక్సిమం ఉంటే మనకి ఇంకా 20 డేస్ అనేది ఉంటుంది. మ్యాక్సిమం 20 డేస్ అనేది ఉంది. ఈ 20 డేస్లోనే ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేయడం ఏంటనేది చూసుకుని మనం వర్రీ అవ్వాల్సిందే. కాబట్టి మీరు వర్రీ కాకుండా మీరు మీ యొక్క ఈవెంట్స్ని స్టార్ట్ చేయండి. మనకి ఎవ్వరు కూడా వర్రీ కాకుండా మీ యొక్క ఈవెంట్స్ని స్టార్ట్ చేయండి. ఎవరైతే ఆర్పీఎఫ్ ఎస్ఐకి సెలెక్ట్ అయ్యారో వారందరూ కూడా పీఈటీకి సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా మీ యొక్క ఈవెంట్స్ని స్టార్ట్ చేయండి. మన ఛానల్ తరపున ఏ షూ ఆడాలి, అదేవిధంగా ఏ విధంగా రన్నింగ్ చేయాలనేది కూడా మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. అయిన వాళ్ళందరూ కూడా ఇక మీరు యొక్క ఈవెంట్స్ని అనేది స్టార్ట్ చేయండి. మనకి ఎంతో టైం ఉండదు. ఆ రైల్వే అనేది తన యొక్క నోటిఫికేషన్లన్నింటినీ కూడా స్పీడప్ చేస్తుంది. మనకి 2025 సంబంధించినటువంటి క్యాలెండర్లో ఉన్నటువంటి నోటిఫికేషన్లు కూడా ఇవ్వాలి కనుక ఇప్పుడు ఉన్నటువంటి 2024 నోటిఫికేషన్లు తొందరగా క్లోజ్ చేయాలి. కాబట్టి అన్ని నోటిఫికేషన్లు అనేవి తొందరగా ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసి మనకి కొత్త నోటిఫికేషన్లతో ప్రభుత్వం అనేది ముందుకు రాబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకుని మీ యొక్క ఈవెంట్స్ స్టార్ట్ చేయండి. ఈవెంట్స్ స్టార్ట్ చేసి అందరూ కూడా ఈవెంట్స్ సెలెక్ట్ అయినట్లయితే మనకి జస్ట్ మనకి తర్వాత డీవీ అండ్ మనకి మెడికల్ ఉంటుంది. అది పెద్ద విషయం కాదు. కాబట్టి మీరు ఈవెంట్స్ అనేవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్గా తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఈవెంట్స్ స్టార్ట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్. ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మన ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. వీడియో చూసిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ అందించడానికి నేను మీ ముందుకు రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్.